నమస్తే. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్. ఈ పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. 147, 149, 290, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అంటే పల్లవి ప్రశాంత్కు చెందిన పలువురు అభిమానులపైన కూడా ఈ కేసులు నమోదైనాయి. ఈ సీసీ ఫుటేజ్ వీడియోల ఆధారంగా వీళ్ళ నిందితులను కూడా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. కానీ ఏం జరిగింది, ఎందుకు కేసులు పెట్టారు అంటే, నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా అటు పల్లవి ప్రశాంత్ రన్నర్ ఎవరంటే ఆయన అమర్దీప్ అభిమానులు భారీ ఎత్తున అనుమతి స్టూడియోకి వచ్చారు. వాళ్ళ మధ్యన వాదోపవాదాలు, తొక్కిసలాట, తోపుసలాట, ముష్టి యుద్ధాలు జరిగాయి. ఆ సందర్భంగా ఒక బస్సును కూడా అది పగలగొట్టినట్టుంది. వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోలీసులు కేసు నమోదు చేశారు. మరి పల్లవి ప్రశాంత్ పాపం విన్నర్ పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం అనేది కాస్త బాధాకరమైన, తప్పు ఎవరు చేసినా తప్పే. సరే, అతను తప్పు చేయకుండా అది అభిమానులు చేసిన అల్లరి. దాదాపు 6 ఆర్టిస్టుల కోసం పాల్గొట్టారట. అభిమానులు ఇలాంటి ఏంటంటే, అభిమానులు చేసే ఈ అల్లరి చేష్టలు, ఇది దుందుడుకు చర్యలు, అతి ఆవేశాలు చివరికి వాళ్ళు ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళ పాలిట శాపాలుగా మారుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం.